హాయ్ వ్యూవర్స్, శీఘ్రస్ఖలనం అంటే ఏంటి? అంటే కొంతమంది అయితే వాళ్ళు యోనిలోకి అంగం ప్రవేశించక ముందే వాళ్ళ వీర్యం వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకు సివియర్ ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దీన్ని. శీఘ్రస్ఖలనం చాలా అంటే అడ్వాన్స్‌గా అయిపోతుంది వాళ్ళకు. అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ డెఫినిషన్ ఏమొచ్చిందంటే, మీరు అంగం ప్రవేశించిన తర్వాత అట్‌లీస్ట్ 20 స్ట్రోక్స్ మీరు కొట్టగలగాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 మినిట్స్ లోపల ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే ఇది శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మనం ఇంతకుముందు కూడా చాలా మాట్లాడాము. కానీ ఈరోజు మళ్ళీ మనము కొంచెం వేరే టాపిక్స్ అంటే వేరే వివిధ రకాల రీజన్స్ అన్ని దాని గురించి మాట్లాడదాము. దీనికి మనకు యునానీలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది, ఏముంది అదంతా నేను చెప్తాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునానీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, శీఘ్రస్ఖలనం ఏంటంటే అప్పుడప్పుడు ఇది బేసికల్లీ చాలా మందికి సైకలాజికల్ ఉంటుంది. ఎవరైతే 30, 35, 40 లోపల ఉంటారో వాళ్ళకు సైకలాజికల్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారనుకోండి, ఒకవేళ స్ట్రెస్ వలనో అంటే పని ఒత్తిడి వలనో ఒకవేళ వాళ్ళు మంచిగా ఎక్కువసేపు చేయగలగకపోతే వాళ్ళు వీర్యం వెళ్ళిపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదేంటి వాళ్ళ మైండ్లో అది సెట్ అయిపోతుంది. మళ్ళీ అతను ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మళ్ళీ ఎప్పుడైతే వెళ్తాడో అతను మళ్ళీ అది అలాగైతే నాకు కాదు, మళ్ళీ నిన్న అలా అయింది అంటే 2 డేస్ బ్యాక్ అలా అయింది అంటే అప్పుడు అతని మైండ్లో ఈ ప్రాబ్లం ఏంటంటే ఫిక్స్ అయిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. మళ్ళీ వెళ్ళినప్పుడు అతనికి అయిపోతుంది. ఇక అతను సైకలాజికల్లీ ఎఫెక్టెడ్ అవుతాడు. అయితే బ్రెయిన్ చాలా సైకాలజీ ఏంటంటే దీని గురించి కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాం మేము అతనికి. అలాగే కొంచెం ఒక రకమైన హల్వా ఉంటుంది. ఈ హల్వాతో కూడా యూజువల్లీ ఏమవుతుందంటే వీర్యం చిక్కగా అవుతుంది. దానివల్ల నా ఫ్లో తగ్గిపోతుంది అనమాట, టైమింగ్ పెరుగుతుంది. అయితే ఈ శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో వాళ్ళు అంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది యూజువల్లీ బేసిక్ మెడిసిన్స్తో సరిగైపోతుంది. కానీ ఒట్టి ఆ హల్వా ఇవన్నీ దాంతో తగ్గుతుంది అది అని చెప్పేసి చాలా మెడిసిన్స్ ఉంటాయి. కిట్ వస్తుంది, అంతా క్యాప్సూల్ అదంతా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు హార్మోన్స్ కూడా మీ కింద మీద అంటే ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది మీకు, అంటే అంగస్తంభన వైఫల్యం. అది ఈ శీఘ్రస్ఖలనం రెండు ఇంటర్ కనెక్టెడ్. ఇది వస్తే అది కూడా రావచ్చు, అది వస్తే ఇది కూడా రావచ్చు. అయితే ఫస్ట్ రీజన్ కాజ్ ఏంటి దాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఎప్పుడైనా మీరు నాతో కన్సల్ట్ అయినప్పుడు నేను అంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అంటే ఇలాంటి ప్రశ్నలే అంటే మీకు అప్పుడప్పుడు వీర్యం వెళ్ళిపోయిన తర్వాత మీకు అంటే ఉట్టి అంగస్తంభన అంగం గట్టిగా పడట్లేదా, లేకపోతే వీర్యం వెళ్ళిపోతుందా మేము అంగ అంటే యోనిలో ప్రవేశించక ముందు? అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి అడిగితే మనకు ఒక క్లియారిటీ వస్తుంది. అంటే మీకు కాజ్ ఏమిటని, అది ఏంటి కాజ్ అని తెలుసుకున్న తర్వాత మనం ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొద్దిమంది ఏమంటారంటే వాళ్ళు బూత్ సినిమాలు చూసేటప్పుడు కానివ్వండి, అమ్మాయి వెళ్తుంటూ చూస్తుంటే కానివ్వండి, వాళ్ళు వీర్యం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఫోన్లో ఏమైనా మాట్లాడుతుంటారు వాళ్ళు, అయితే వీర్యం వెళ్ళిపోతుంది వాళ్ళకు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఆలోచిస్తే కానివ్వండి, అలా సివియరిటీగా వీర్యం వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా చాలా అంటే సైకలాజికల్లీ డిప్రెస్డ్ అయిపోతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఏదో పెద్ద రోగం అయిపోయింది, ఇప్పుడు మేము మా ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మన మెడిసిన్స్తో 20 రోజులు మ్యాక్సిమం 20 రోజుల్లో మన ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తాం మనకు రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఒక 40 రోజులు 20 నుంచి 40 రోజులు వాడారనుకోండి, ఈ సమస్య అసలు పోతుంది, కంప్లీట్లీ పోతుంది. దాని తర్వాత మన బలం కొరకు అవన్నీ ఇచ్చేస్తాం మన మెడిసిన్స్. అలా 2 to 3 months కోర్స్ ఉంటుంది. మీరు మైండ్లో పెట్టుకోండి ఇది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక 10 రోజుల మంది ఉండి అది వాడతాం ఇది వాడతాం అంటారు. అలాంటి వాళ్ళకు మా దగ్గర మెడిసిన్స్ లేవు. మీరు కంప్లీట్ ట్రీట్మెంట్ కావాలంటే మీరు మాతో సంప్రదించవచ్చు. ఇంకేంటంటే ఇప్పుడు చూడండి, ప్రీ కమ్ అంటారు. అంటే కమ్ వెళ్ళే ముందు యూజువల్లీ దాని పేరే అది పెట్టారు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది మూత్రం చేసే ద్వారం పైపు మన పురుషుల్లో ఒకటే ఉంటుంది. అక్కడి నుంచే స్పాన్స్ కూడా వస్తాయి. అయితే ఎప్పుడైతే మీరు సెక్స్లో పాల్గొంటారో మీరు ఎంజాయ్మెంట్ కొరకు, కానీ ఎప్పుడైతే మీరు సెక్స్లో పాల్గొంటారో దేవుడు ఏమంటాడంటే మీకు పిల్లలు పుట్టాలన్నట్టు. అయితే ఇక్కడ నుంచి టెస్టిస్ నుంచి అంటే ఈ వీర్యం ఎప్పుడైతే అక్కడ స్పామ్స్ ఎప్పుడైతే వచ్చేస్తాయి శుక్రకణాలు, అవి ఇక్కడ నుంచి అంటే ఇది ఆర్గానిజం ఎప్పుడైతే ఇజాక్యులేషన్ బయటకు ఎప్పుడైతే వస్తుందో, అయితే ఈ మూత్రం ఉంటే అది pH ఉంటుంది, అసిడిక్ ఉంటుంది, ఈ శుక్రకణాలు అక్కడ చనిపోతాయి వస్తాయి. అందుకే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ప్రీకమ్ అంటే అక్కడ అది వదిలేస్తుంది. ఏమంటారు దాన్ని,
సెమినల్ ఫ్లూయిడ్ అంటారు. అందులో శుక్రకణాలు ఉండవు. అది వచ్చేస్తుంది ఫస్ట్. అయితే అది కూడా మనకు ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా ఆలోచిస్తే, ఏదైనా మనము అమ్మాయిని చూస్తే అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా రాకూడదు. అది ఎందుకు వస్తుందంటే స్పామ్స్ దాంట్లో వచ్చి ఇక్కడ సేఫ్టీగా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. దానికి ఇంజురీ ఉండదు స్పామ్కు. ఎందుకంటే ఒక స్పామ్కి, ఒక శుక్రకణానికి నెక్, హెడ్, టెయిల్ అంతా ఉంటుంది కదా, దానికి ఇంజురీ కాకూడదు. అది అవుతే మళ్ళీ అబార్షన్స్ అవి ఇవి ఏమైనా అవుతాయి తర్వాత, అవి పోయి ఎగుతూ కలుగుతాయి. అందుకే ఏంటంటే సేఫ్గా బయటకు వచ్చేస్తుంది. ఇది పనిచేస్తుంది. అది ప్రీకమ్ అంటారు. కానీ అది అతిగా రాకూడదు. చాలామంది హస్తప్రయోగం అది ఇది చేసి, చాలామంది ఏంటంటే అది బేసికల్లీ దీని గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువగా సెర్చ్ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిగతా ఏదైనా ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని కాల్ చేసి, పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు నాతో మాట్లాడవచ్చు డైరెక్ట్లీ. అలాగే మీ మందులు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ వచ్చి నాతో కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మెడిసిన్స్ తీసుకోవచ్చు.